ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కొడాలి నాని కూడా అలాగే పేర్ని నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ఎంతమంది అరెస్ట్ అయినా ఈసారి మా జగన్ అన్నే వస్తారు. ఎవరు ఎంతమంది అనుకున్నా ఆ సార్ అంటే నాకు దేవుడితో సమానం. మా వైసీపీ పార్టీ వాళ్ళు నాకు ఏదో న్యాయం చేశారని కాదు, నా మనసుకు నచ్చింది, ఆయన అంటే నాకు ఇష్టం. ఈసారి ఎక్కిన తర్వాత పథకాలు లేవు, ఇప్పుడు దాకా మా డాడీకి పెన్షన్ కూడా రాలా. ఆ సార్ ఉంటే వచ్చేది. సార్ ఇప్పుడు మరి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏమంటారు? తప్పులు చేస్తే అవుతారు, తప్పులు చేయకపోతే తప్పించుకుంటారు. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యే నేపథ్యంలో మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పబ్లిక్గా మీరు ఏమంటారు సార్? ఈ టీడీపీ హయాంలో అందరినీ ఇబ్బంది పడతారు. చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం నిలబడదు. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయి తొందరలోనే జమిలీ ఎన్నికలు వస్తే మొత్తం బూడ్చుకుపోతుంది. సమస్య లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అది దానికి అది వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళకే తెలియాలి, అది అనుభవించేటువంటి వ్యక్తికి తెలియాలి. కానీ ఇది కక్ష సాధింపు చర్య అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే, మరి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే గుడివాడ కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా. తప్పు మాట్లాడాడు, మాట్లాడకూడని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఉపయోగించిన ప్రతి ఒక్కడికి ఒక శిక్ష పడాలి. ఇంకొకడు అలాంటి లాంగ్వేజ్ మాట్లాడకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. అది నా కోరిక. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ఈ అరెస్ట్ విషయాలు పక్కన పెడతా అన్న, ఎన్ని రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. ఏ ప్రతిపక్షం ఉన్నా ఇన్ని జరిగేది కామన్. అధికారంలో ఎవరున్నా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎన్ని కామన్ జరుగుతుంటాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మీరేమంటారండి? ఇదంతా ఏంటంటే రెండు పడవల మీద కావాలండి. ప్రభుత్వం అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు. దీనికి అసలు ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఇవ్వలేకపోతున్నాను, పథకాలు చెప్పాను, అమలు చేయలేకపోతున్నాను. దాన్ని టార్గెట్ చేయాలంటే ఆపోజిట్లో రావాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కొడాలి నాని కూడా అలాగే పేర్ని నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ఎంతమంది అరెస్ట్ అయినా ఈసారి మా జగన్ అన్నే వస్తారు. ఎవరు ఎంతమంది అనుకున్నా ఆ సార్ అంటే నాకు దేవుడితో సమానం. మా వైసీపీ పార్టీ వాళ్ళు నాకు ఏదో న్యాయం చేశారని కాదు, నా మనసుకు నచ్చింది, ఆయన అంటే నాకు ఇష్టం. ఈసారి ఎక్కిన తర్వాత పథకాలు లేవు, ఇప్పుడు దాకా మా డాడీకి పెన్షన్ కూడా రాలా. ఆ సార్ ఉంటే వచ్చేది. ఆ సారు, ఆ మేడం గారు, వాళ్ళ ఫ్యామిలీ, వైసీపీ వాళ్ళంతా నాకు దైవంతో సమానం. ఆ శివయ్య దేవుడు ఎలాగో ఆ సార్ ఎలాగా. ఎందుకని దేవునితో పోల్చుకుంటారు? నాకు ఇష్టం అంతే, నా మనసుకు నచ్చారు. ఒకళ్ళ సంగతి నేను పట్టించుకున్నాను. నా ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంతే. మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే కనుక అరెస్ట్ల పర్వం నడుస్తుంది. పథకాలు డైవర్ట్ చేయడానికి అరెస్ట్ చేస్తారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మీరేమంటారన్నా? అది మనకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది. ఏ ప్రభుత్వం? జగన్ అన్న ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది. మిగతా వాళ్ళు ఎంతమంది అనుకున్నా నాకు అనవసరం. ఆయన అంటే నాకు దేవుడితో సమానం. అంటే ఏ విధంగా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసి మీకు ఎలా? గతంలో అంటే వాలంటీర్లు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావట్లా. మా డాడీకి పెన్షన్ లేదు. మా వెళ్ళే సచివాలయానికి అడిగితే గేర సమాధానం చెప్తున్నారు, పట్టించుకోవట్లా. ఆ సార్ ఉన్నప్పుడైతే మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా మమ్మీకి మా డాడీకి షుగరు, అది వెళ్తేనే మాకు గడిచిద్ది. మా సార్ ఉన్నప్పుడు మా మమ్మీకి డబ్బులు పడ్డాయి. మా జగన్ సార్ ఉన్నప్పుడు. ఈ సార్ ఉన్నప్పుడు పడలా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధాకరంగా ఉంది. ఏదైనా ఆ సార్ ఉన్నదానికి ఈ సార్ ఉన్నదానికి వేరు. అంటే ఏ విధంగా అంటారన్నా? అన్ని విధాలుగా కూడా పథకాలు కానీ ఏదైనా కానీ అందరికీ పడ్డాయి. ఎవరి మనసుకత్వం వాళ్ళది. నా మనసుకత్వం నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఎవరు ఎంతమంది అనుకున్నా నేను పట్టించుకోను. ఎవరిష్టం వాళ్ళది. ఒకప్పుడు తిని ఒకప్పుడు తినలేదని కదా. ఆయన డబ్బులు మాకు కొన్ని విషయాల్లో ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆయన డబ్బులు, మా జగన్ సార్ డబ్బులే మాకు కాపాడినాయి. అది అందుకే ఆయన ఓడిపోయినా రాపోయినా ఎప్పుడు మేము ఆయన వైపే ఉంటాం. ఎందుకని ఆయన పదవిలో లేరు కదా. ఆయన అంటే మా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన బాగుంటే చాలు. అబ్బా ఏంటన్నా అంత మాట అన్నారు?
నా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన బాగుంటే చాలు. వైసీపీ వాళ్ళందరూ బాగుంటే చాలు, నేను చచ్చిపోయినా పర్లేదు. ఏంటి అంత అభిమానం? ఏంటి అంటే ఇష్టం అంటున్నారు? అంటే ఇష్టం, మా ఇష్టం అలాంటిదే. ఎవరిష్టం గురించి నేను పట్టించుకోను. నేను మొండోని, ఎవరిష్టం ఆ కేసు. నేను ఎవరికి భయపడను, ముక్కుసూటిగా వెళ్తాను, ఏ తప్పు చేయను, క్యారెక్టర్లో పర్ఫెక్ట్ మనం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూసుకుంటే కనుక 11 సీట్లకే పడిపోయింది 2024లో ఈ ఎన్నికల్లో. మరి ఇప్పుడు నెక్స్ట్ 2029 ఎలక్షన్లో మేమే గెలుస్తామనే చెప్తున్నారు, మీరేమంటారన్నా? మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, అట్లా మేము గెలుస్తాం. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వేస్తారు. అన్నం తిన్న వాళ్ళు వేస్తారు. అన్నం తిన్న వాళ్ళు వేసి డబ్బులు వేసి వేరే వాళ్ళకి మాట్లాడే అలవాటు మా ఫ్యామిలీకి లేదు. ఎంతమంది వేసినా ఎంతమంది అయిపోయినా మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, మేము ఆయనకే వేస్తాం. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి కులానికి, ప్రతి మతానికి, కులమత భేదాలు చూడకుండా అందరికీ పార్టీలకు అతీతంగా అన్ని పథకాలు అందించామంటారు. మరి ఎందుకని ఓటమి పాలయ్యారంటే ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అదే నాకు తెలియదు సార్, ఆ విషయం మరి మనకు తెలియని విషయం నేను మాట్లాడను. ఎవరిష్టం వాళ్ళది, అది పైన దేవుడికి ఓకే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తామంటున్నారన్న, వస్తే ఎలా ఉండబోతున్నారు? వస్తే బాగుంటుంది, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు వల్లంనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? ఈ అరెస్ట్ విషయాలు పక్కన పెడతా అన్న, ఎన్ని రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. ఏ ప్రతిపక్షం ఉన్నా ఇన్ని జరిగేది కామన్. అధికారంలో ఎవరున్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎన్ని కామన్ జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అనేది వీళ్ళని దూరం తొందరగా చేస్తే కొద్దిగా ముందుకెళ్ళగం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు పథకాలు దృష్టి మళ్లించడానికి అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద అని చెప్పేసి, నిజమేమంటారా? ఏమన్నా అంతా చెప్తుంటే జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దానికి మనకు ఐడియా లేదు, ఆ విషయంలో ఐడియా లేదు. ఆ విషయంలో మరి ఇప్పుడు గతంలోనేమో సంక్షేమం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వమే డెవలప్మెంట్ అంటుంది, ఎలా అనిపిస్తుంది? అంటే ఎంత అభివృద్ధి ఉన్నా సరే అన్న, ఆల్రెడీ వైసీపీ ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి పథకాలు అమలు చేసింది, జనాల్లో ప్రతి నమ్మకం ముందుకు వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారింది, ఇది కూడా సూపర్ 6 ప్లాన్ పథకాలు చేసింది. కాకపోతే ఎంత గవర్నమెంట్లో ఖజానా ఉన్నా లేకపోయినా అని జనాలు పథకాలు ఇస్తే జనాలకు కొద్దిగా నమ్మకం ఉంటుంది, జనాలు కొద్దిగా ముందుకెళ్తారు. మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా, కొంచెం టైం పడుతుంది అంటారు. మరి ఈ గ్యాప్లో ప్రజలకి మరి వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఇంకేదైనా సరే ఇంకా గవర్నమెంట్ అయితే అధికారంలో వచ్చింది, ఏదైనా సరే ఇంకా మనం అర్థం చేసుకుని దాని విషయం నడవాల్సింది. ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, ఖజానా కొంచెం చూసుకోగానే ఇస్తామంటారు సీఎం గారు, మీరేమంటారు? ఇంకేముంది, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు సూపర్ 6 అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇంకా ఆ నమ్మకం మనం ముందుకెళ్ళడమే. కానీ పథకాలు అయితే అమలు అవుతాయని చాలామంది చెప్తున్నారు, నేను కూడా వింటున్నా. నేను తెల్లారితే హెడ్లైన్స్ చూస్తూనే ఉంటా, నా హాబీ అది. కాకపోతే అమలు అవుతుందని ఒక నమ్మకం ఉంది, నాకైతే నమ్మకం అయితే ఉంది. వల్లంనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యే నేపథ్యంలో మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పబ్లిక్గా మీరు ఏమంటారు సార్? ఈ టీడీపీ హయాంలో అందరినీ ఇబ్బంది పడతారు. చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం నిలబడదు. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయి తొందరలోనే జమిలీ ఎన్నికలు వస్తే మొత్తం బూడ్చుకుపోతుంది, సమస్య లేదు. ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు అంటున్నమాట జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంటున్నారు అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి వేస్తున్నారు అని చెప్పేసి, నిజమేనంటారు? నిజమే. మరి టీడీపీలో ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా దోచేసుకున్నారు, వాళ్ళ మీద అవినీతి ఉంది కాబట్టి. అసలు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు టైంలో ఎవరు అవినీతి పాల్పడలేదు. కార్పొరేటర్ దగ్గర నుంచి నీరు చెట్టు అని తోచేశారు. ఎవరు అవినీతి తెలియదు. ఇప్పుడు ఈరోజు కూడా తునిలో దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కానీ టీడీపీ వాళ్ళకి గొడవ జరుగుతుంది. టీవీలో లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు కౌన్సిలర్ని, చైర్మన్ పదవి. ఎక్కడ చూసినా టీడీపీ అవినీతి తప్పితే ఏమీ లేదు. అది కొన్ని చోట్ల జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుసేస్తున్నారు. వాళ్ళకే పట్టాల కాబట్టి నిలబడదు. అది విషయం. ఎందుకనంటారు సార్? 3 పార్టీలు కలిసి ఉన్నాయి కదా, బలంగా కొట్టుసేస్తుంటే ఇంకే బలం ఏముంది? టీడీపీ జనసేన కొట్టుసేస్తుంటే ఎక్కడికి అక్కడ బలం ఏముంటుంది? ఇంకా ప్రజలు గెలిపించారు కదా, ప్రజలు నమ్ముకొని గెలిపించారు, తెలియక గెలిపించారు.
విషయం తెలిసినాక కూటమి ప్రభుత్వం ఉంటుందా? సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి మీకు పబ్లిక్గా? చాలా సూపర్గా ఉంది. నార్మల్ ప్రజానీకానికి చాలా అందుబాటులో ఉంది. చిన్న చిన్న పనులు కూడా ఇంతకు ముందు మూలబెట్టి అటకెక్కించినటువంటి పనులన్నీ కూడా కొద్ది కొద్దిగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎవ్వరికీ కూడా వ్యతిరేకత లేదు. ఏదైనా వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే అది ఆ వర్గం వేరే ఉంటుంది. అభివృద్ధి అనేది వెంటనే జరగాలంటే మాత్రం ఇది జరగనటువంటి పని. అది ఓవర్ నైట్లో జరిగే పని కాదు. స్లోగా వాళ్ళకి అందుబాటులో వీలైనటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటిదే కూటమి ప్రభుత్వం అని నా ఉద్దేశం. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అది వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళకే తెలియాలి. అది అనుభవించేటువంటి వ్యక్తికి తెలియాలి. కానీ ఇది కక్ష సాధింపు చర్య అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే, మరి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే గుడివాడ కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా. తప్పు మాట్లాడకూడని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఉపయోగించిన ప్రతి ఒక్కడికి ఒక శిక్ష పడాలి. ఇంకొకడు అలాంటి లాంగ్వేజ్ మాట్లాడకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. అది నా కోరిక. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మీరేమంటారండి? ఇదంతా ఏంటంటే 2 పడవల మీద కాలండి. ప్రభుత్వం అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు. దీనికి అసలు ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఇవ్వలేకపోతున్నాను, పథకాలు చెప్పాను, అమలు చేయలేకపోతున్నాను. దాన్ని టార్గెట్ చేయాలంటే ఆపోజిట్లో రావాలి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూ అన్నీ మనం చేసామనుకోండి, నేను వెళ్ళి ప్రజలు అడగలేనుగా. ఉండవయ్యా ఇప్పుడే మా ప్రభుత్వాలు ఇవి అవుతుంటే మళ్ళీ నీ గొడవ ఏంటి? ఇస్తాం చెప్పాంగా. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది. ఆర్టీసీ ఫ్రీ అన్నారు, మొన్న దసరాకి అన్నారు, సంక్రాంతికి అన్నారు, రేపు ఉగాదికి అన్నారు. ఏంటంటే ప్రజలలో నమ్మకం పోతుంది. ఎందుకంటే నీ తప్పు కాదు, అది ఖజానా ఖాళీ ఉందని ఆల్రెడీ తెలుసు. నేను మీరు స్వచ్ఛంగా చెప్పారు, ఆల్రెడీ తెలుసుగా. నీకు కొత్త ఏముంది ఇందులో? ఇప్పుడు నాలాంటి వాడు సీఎం అయితే అరే ఖజానా ఖాళీ ఉందని తెలుసుకుంటాను. నీకు ఆల్రెడీ తెలిసి చేసావు. దీన్ని ఎవరు తప్పు అనడానికి ఏమీ లేదు. ప్రజలదే తప్పు, ప్రజలు అనుభవించాల్సిందే. అందులో తిరుగులేదు. ప్రభుత్వం అనేది తప్పు కాదు. నేను 100 మాటలు చెప్తానండి. నమ్మి ప్రభుత్వాన్ని నీ చేతిలో పెట్టాం. ఎవరు తప్పది? మా తప్పది. ప్రజల తప్పు కానీ ప్రభుత్వం తప్పు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఖజానా నీళ్ళని దగ్గర 25 సంవత్సరాల నుంచి తెలుసు. నువ్వు చదివింది ఎకనామిక్స్ చదువుకున్నావు కాబట్టి ఆ రోజున ఎన్టీ రామారావు గారు నిన్ను అల్లుడిని చేసుకుంటానికి కారణం అదే నువ్వు BA BCom అకౌంటెంట్ చేసుకుంటానంటే ఆయన చేసుకునేవాడే కాదు నిన్ను అల్లుడిని. ఈరోజు నిన్ను అల్లుడిని చేసుకుంటానికి కారణం ఎకనామిక్స్ చదివావు. ఎకనామిక్స్లో పట్టభద్రుడివి. రాష్ట్రాన్ని ఎలా పాలించాలి, దాంట్లో పెట్టగలిగే సమర్థత ఉందని నిన్ను ఆ రోజున చేసుకుంటా కారణం. అంతేగాని ఇప్పుడు ఖజానా ఖాళీ ఉందంటే అది హాస్యాస్పదం. అది ఆల్రెడీ తెలుసుగా. ఇంతకుముందు ఇప్పుడు 4 సార్లు చేసావు. ఎంత ఖజానా వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి నీకు తెలీదా? ప్రజల్లోకి అన్నీ చెప్పేసావు. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. ఖజానా ఖాళీ ఉందని చెప్తే ఏంటిది? ఇప్పుడు స్కూల్లో ఫీజు కట్టలేనప్పుడు ఆ పిల్లవాడు స్కూల్లో చేర్చవు కదా. ఇది అంతే. నీకు అన్నీ తెలుసు కూడా ఖజానా ఖాళీ ఉందంటే ఇప్పుడు మేముందంటే మళ్ళీ 1 లక్ష కోట్లు తెస్తాం. ఈ సంవత్సరం గడుపుతావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతే ఇలాగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి అంతు లేదు. ప్రజలదే తప్పు అంతే. మరి ఇప్పుడు వైసీపీ అన్నమాట ఏంటంటే ఈ అక్రమ కేసులు పెట్టేస్తున్నారు. వైసీపీ నాయకుల మీద పాలిటిక్స్ అంటే పథకాలను డైవర్ట్ చేయడానికి ఇది మొత్తం చేస్తారని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. నేను తెలుగుదేశం అండి. అయితే ఉన్నట్టు మాట్లాడతాం. కాదు ఏంటంటే ఇవన్నీ టైం పాసు చర్యలు. ఇవన్నీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళని లోనేసారు, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని లోనేస్తున్నారు. ఈ గ్యాప్లో 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ జెండాలు పెట్టుకుని మళ్ళీ ఎలక్షన్ ఓటు. ఇది కామన్. ఇక దీనికి అంతు లేదు. ఇక టోటల్గా తప్పు ప్రజలదే. నిస్వార్థ నాయకుడిని ఎన్నుకోవాలి. ఎన్ని పథకాలు చెప్తున్నాడు, ఎక్కడి నుంచి తెస్తావు? అనిగిన ప్రజలు ఒక్క పబ్లిక్ అన్న ఉన్నాడా చూపిండి నాకు. ఒక్క ప్రజలకు ఒక్క మనిషి కూడా లేడు. ఎన్ని పథకాలు ఇచ్చేస్తున్నావు, అమలు చేయాలా, చేయగలవా, చేయలేనా అని నువ్వు ఎలా చేయగలవని నువ్వు నాకు 100 చెప్పావు. నువ్వు ఎలా తెచ్చి ఇవ్వగలవు అని ప్రజలు ఒక్కడు చెప్పి 7 కోట్ల ఆంధ్రులు 5 కోట్ల ఆంధ్రులు ఉన్నారు. ఒక్క వ్యక్తి అన్నా మిమ్మల్ని అడగగలిగాడా? అందరూ డమ్మీలే. ఇక డమ్మీ ప్రజలు, డమ్మీ ప్రభుత్వం. సార్ ఇప్పుడు మరి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏమంటారు? తప్పులు చేస్తే అవుతారు, తప్పులు చేయకపోతే తప్పించుకుంటారేమో. ఇప్పుడు ఎవరి పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగాలు వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు తప్పులు లేవనుకో
అరెస్ట్ చేయరుగా. ఇప్పుడు నిన్ను నన్ను ఏమైనా చేస్తారా? తప్పులు లేకపోతే తప్పులుంటే చేస్తారు, తప్పులు లేకపోతే వదిలేస్తారు. వాళ్ళ అభియోగాలు వాళ్ళే నిరూపించుకోవాల్సిందేగా. అంటే వైసీపీ నేతల మీద అక్రమంగా టీడీపీ వాళ్ళు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని వైసీపీ అంటుంది మాట నిజమంటారా? అది వాళ్ళకి తెలియాలి, ప్రభుత్వాల వాళ్ళకి తెలియాలి, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి. మనకేం తెలుస్తాయి? డిపార్ట్మెంట్కి తెలుస్తాయి, ప్రభుత్వాలకు తెలుస్తాయి, మనకేం తెలుస్తాయి? అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, అవన్నీ వివరణ వాళ్ళే ఏది చేసినా వాళ్ళే కదా. ప్రతిపక్షం అధికార పక్షం, అందుకని చెప్పి వాళ్ళే తెలుస్తాయి. కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్తే ఏది వినేది కాదుగా. మనం పోయి చెప్తే ఎవరు వినరుగా, మాట వినరుగా. ఏ మాట వింటారా? ఎవరు వినరు. తప్పులు లేవనుకో వాళ్ళు నిరూపించుకొని బయటకు వచ్చేస్తారు. తప్పులు చేస్తేనేగా బయటకు వచ్చేది. అంతే, ఎవరైనా మనం చేసింది ఏం లేదు. ఎవరు ఏది చేస్తున్నా మనం టీవీలలో చూడాల్సిందే, వినాల్సిందే. మనం ఇప్పుడు మనం పోయి వాళ్ళు తప్పు చేయలేదంటే మన మాట ఏమైనా వింటారా? ఇప్పుడు మన తప్పు, ఇప్పుడు మనమే ఉన్నాము. నువ్వు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకో, 100 ఇవ్వలేదేవా, ఇస్తామా? ఏంటని దౌర్జన్యం నువ్వే చేస్తావు, ఇంక నేనేం మాట్లాడాలి? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారు అంటారు కదా. అంటారు. ఎందుకంటే పథకాలు అనేది వాళ్ళు వీళ్ళు తగ్గపోరుగా పోటీ చెప్పుకొని గెలిచిన తర్వాత అవకాశాన్ని బట్టి పథకాలు వదులుతూ ఉంటారు. అన్ని పథకాలు ఎవరు రిలీజ్ చేయరు. ఇప్పుడు రాజకీయమే దొంగ రాజకీయాలు. ఎవరికి వాళ్ళే స్వార్థంతో వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. రాజకీయాలే ఎట్లా ఉంటాయంటే ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళు గెలవడానికి ప్రయోగిస్తుంటారు. గెలిచిన తర్వాత పని చేసిన వాళ్ళు గొప్పోళ్ళు ఎవరమైనా కూడా. అవునా కదా? అందరికి కూడాను అన్నీ మనం ఏది చెప్పినా మన మాట వినరు, ఎవరు వినరు. వాళ్ళ ఉపయోగాన్ని బట్టి వాళ్ళు నడవాల్సిందే. అక్రమంగా ఏం అరెస్ట్ చేయట్లేదు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దోచుకున్నారు, అందుకోసమనే అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా టీడీపీ అంటున్నమాట. అంటారు వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, వీళ్ళ మీద వాళ్ళు అంటారు, వాళ్ళ మీద వీళ్ళు అంటారు. ఏది కరెక్ట్ చెప్పు? మనం కాదు అంటాము, మన మాట ఏమైనా వింటారా? వినరుగా. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా నడిస్తే ఏది చెప్పినా ప్రభుత్వాలు చెప్పిన వాళ్ళు ఉండాలా, ఆఫీసర్లు చెప్పిన మాట వినాలా, వాళ్ళ మీద ఉండాలి. అది వరకు కేసులను బట్టాక వీడు అప్పీల్ అయ్యేది, లేకపోతే అవ్వరుగా.